రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్ బ్యాంక్లో ఫిబ్రవరి తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ సేవలు జరపవద్దని, డిపాజిట్ల సేకరణ, వాలెట్, ఫాస్టాగ్ వంటి సేవలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ కోసం పేటీఎం వాడాలా వద్దా అనే సందిగ్ధంలో ప్రజలున్నారు. అసలు రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్ బ్యాంక్ మీద ఆంక్షలు ఎందుకు విధించినట్లు, ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా బ్యాన్ ఎందుకు చేసింది, పేటీఎం చేసిన తప్పు ఏంటి, భారత్లో ఇంకా పేటీఎం సేవలను మూసుకోవాల్సిందేనా? ఆర్బీఐ 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాదు 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా కస్టమర్లకు అన్బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లో డిపాజిట్లు టాపప్ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. అయితే పేటీఎంలో కొన్ని సేవలను అనుమతిస్తామని, వినియోగదారులు వాలెట్లో మిగిలిన బ్యాలెన్స్ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక పేటీఎం బ్యాంక్ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్టర్నల్ పార్టీలు కంపెనీ సిస్టాలపై చేసిన ఆడిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 3 కోట్ల మంది పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే వినియోగదారులు భయపడాల్సిన పనిలేదు. పేటీఎం బ్యాంక్ ఖాతాదారులు తన నగదును వినియోగించుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అంటే పేమెంట్స్ బ్యాంక్లోని కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్, నేషనల్ మొబిలిటీ కార్డ్, ఫాస్టాగ్ సహా ఇతర నగదును విత్డ్రా సహా వినియోగించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు రిఫండ్లు, క్యాష్ బ్యాక్, వడ్డీపై ఆంక్షలు లేవంది. ఇక అసలు విషయానికొస్తే పేటీఎం బ్యాంకు సంబంధించి కేవైసీ చేయని అకౌంట్లను ఆర్బీఐ గుర్తించింది. ఒకే ప్యాన్తో వేలాది అకౌంట్లు తెరిచారని, కేవైసీ చేసిన అకౌంట్లలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనీ లాండరింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 35 కోట్ల ఈ-వాల్యూట్లు ఉన్నాయి. ఇందులో 31 కోట్ల ఖాతాలు యాక్టివ్గా లేవు. ఇక వాటిని మనీ లాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్బీఐ పేమెంట్ పై ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటుందంటే 2021లో ఆర్బీఐ ఆడిట్లో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ విషయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించింది. ఇక మనీ లాండరింగ్ నిబంధనలని పేటీఎం సరిగ్గా పాటించలేదని కూడా ఆర్బీఐ హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ పేటీఎం పాత పద్ధతిలోనే కార్యకలాపాలు కొనసాగించడంతో పాటు 2023 మార్చి నెలలో పేటీఎం బ్యాంక్ మీద ఆంక్షలు విధిస్తూ కొత్తగా కస్టమర్లను చేసుకోవద్దని చెప్పినా వినకుండా రిఫర్ యువర్ ఫ్రెండ్ అంటూ మెసేజెస్ పంపిస్తూనే ఉంది. దీంతో పేటీఎంపై ఆర్బీఐ బ్యాన్ విధించింది. ఇక ఆర్బీఐ ఎఫెక్ట్తో పేటీఎం షేర్లు 40% పైగా నష్టపోయింది. 2021లో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇక 2150 రూపాయల ఇష్యూ ధరతో 18,300 కోట్ల రూపాయలు సమీకరించింది. నవంబర్ 18వ తేదీన 1950 రూపాయల వద్ద ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. అదే రోజు 1560కి పడిపోయింది. ఇక ఈ నష్టాలతో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్ద మొత్తంలో తగ్గుతుంది. పేటీఎం సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లకు 3 ట్రేడింగ్ రోజుల్లో 20,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కంపెనీ వాల్యుయేషన్ శుక్రవారం 30,031.59 కోట్లగా ఉంది. ఇది సోమవారానికి 27,838.75 కోట్లకు తగ్గింది. అంటే సోమవారం కంపెనీ వాల్యుయేషన్ 3,092.84 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కాగా గురు, శుక్రవారాల్లో కంపెనీ వాల్యుయేషన్లో 17,378.41 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అంటే 3 రోజుల్లో కంపెనీ వాల్యుయేషన్లో 20,471.25 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎన్నో కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన పేటీఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలని అనుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తర్వాత 197 కమ్యూనికేషన్ పోర్టల్ ప్రారంభించారు. ఇక ప్రారంభంలోనే ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఇక ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా తీవ్ర నష్టాలు మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయవలసి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏమాత్రం వదలకుండా 2011లో పేటీఎం స్థాపించాడు.
ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎం వ్యాలెట్లు క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా మొదటిసారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాష్కి మరింత గిరాకీ పెంచింది. ఇంత కష్టపడి నిర్ణయించుకున్న సామ్రాజ్యాన్ని ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఉండడంతో ఇప్పుడు పతనం ప్రారంభమైందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ఫిబ్రవరి 29 వరకు పేటీఎం ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. అంటే పేటీఎం ద్వారా నగదు స్వీకరించవచ్చు, పంపవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంకు పనిచేయదు. ఏవన్నా డిపాజిట్లు అంటే వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. వ్యాపార సంస్థలు నిర్వహించే పేటీఎం లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. కానీ ఆర్బీఐ పూర్తిస్థాయి నిషేధం విధిస్తే మాత్రం ఆ అకౌంట్స్ను కూడా వేరే బ్యాంక్తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ అకౌంట్స్ పనిచేస్తాయి. కానీ మీ వ్యక్తిగత పేటీఎం అకౌంట్లో కనుక డబ్బుంటే వాటిని ఈ నెల 29 లోపు వాడేయండి, లేదా వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆర్బీఐ ఎఫెక్ట్తో పేటీఎం షేర్లు 40% పైగా నష్టపోయింది. 2021లో పేటీఎం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇక 2150 రూపాయల ఇష్యూ ధరతో 18,300 కోట్ల రూపాయలు సమీకరించింది. నవంబర్ 18వ తేదీన 1950 రూపాయల వద్ద ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. అదే రోజు 1560కి పడిపోయింది. ఇక ఈ నష్టాలతో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ పెద్ద మొత్తంలో తగ్గుతుంది. పేటీఎం సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లకు 3 ట్రేడింగ్ రోజుల్లో 20,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కంపెనీ వాల్యుయేషన్ శుక్రవారం 30,031.59 కోట్లగా ఉంది. ఇది సోమవారానికి 27,838.75 కోట్లకు తగ్గింది. అంటే సోమవారం కంపెనీ వాల్యుయేషన్ 3,092.84 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కాగా గురు శుక్రవారాల్లో కంపెనీ వాల్యుయేషన్లో 17,378.41 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అంటే 3 రోజుల్లో కంపెనీ వాల్యుయేషన్లో 20,471.25 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎన్నో కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన పేటీఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలని అనుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత తన క్లాస్మేట్తో కలిసి ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించి దాన్ని అతి తక్కువ కాలంలోనే ఇతరులకు విక్రయించారు. ఆ తర్వాత 197 కమ్యూనికేషన్ పోర్టల్ ప్రారంభించారు. ఇక ప్రారంభంలోనే ఇది క్రికెట్ రేటింగ్ వంటి సమాచారం అందించేది. ఇక ఈ వెబ్సైట్ అనుకున్నంత సక్సెస్ పొందలేకపోయింది. తద్వారా తీవ్ర నష్టాలు మిగిల్చింది. దెబ్బతో అప్పటి వరకు సంపాదించిన డబ్బు మొత్తం పోయింది. అప్పటి వరకు సంపాదించిన మొత్తం డబ్బు పోవడంతో అప్పుడు చేయవలసి వచ్చింది. రోజువారీ అవసరాలకు చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయల జీతానికి పనిచేసినట్లు తెలిసింది. అయితే టెక్నాలజీని ఏమాత్రం వదలకుండా 2011లో పేటీఎం స్థాపించాడు. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఇది భారీ సక్సెస్ సాధించింది. కేవలం ఏడాది కాలంలో లక్షల సంఖ్యలో పేటీఎం వ్యాలెట్లు క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా మొదటిసారి జరిగిన పెద్ద నోట్ల ఈ యాష్కి మరింత గిరాకీ పెంచింది. ఇంత కష్టపడి నిర్ణయించుకున్న సామ్రాజ్యాన్ని ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా ఉండడంతో ఇప్పుడు పతనం ప్రారంభమైందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ఫిబ్రవరి 29 వరకు పేటీఎం ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. అంటే పేటీఎం ద్వారా నగదు స్వీకరించవచ్చు, పంపవచ్చు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంకు పనిచేయదు. ఏవన్నా డిపాజిట్లు అంటే వాటిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. వ్యాపార సంస్థలు నిర్వహించే పేటీఎం లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. కానీ ఆర్బీఐ పూర్తిస్థాయి నిషేధం విధిస్తే మాత్రం ఆ అకౌంట్స్ను కూడా వేరే బ్యాంక్తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఈ అకౌంట్స్ పనిచేస్తాయి. కానీ మీ వ్యక్తిగత పేటీఎం అకౌంట్లో కనుక డబ్బుంటే వాటిని ఈ నెల 29 లోపు వాడేయండి, లేదా వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.